అన్నాతమ్ముల మధ్య సమరం ఆనాటిది కాదు, ఈనాటిది కాదు, ఎప్పటి నుండో కూడా సమరం అనేది నడుస్తూనే ఉంది. ఈ సమరం అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకరికొకరు పోటీ పడుతూ ముందడుగు వేయడం ఒక రకంగా అయితే, ఒకరికొకరు పోరాటాలు చేస్తూ ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటూ ఉండడం మరొక రకం. కానీ ఈరోజు మరో కొత్త సమరం చూడండి. మీ అందరికీ తెలిసిందే, 2020 క్రికెట్ మ్యాచ్ నడుస్తూ ఉంది. ఈ సూపర్ 8 మ్యాచ్లో భాగంగా రేపు ఆదివారం రోజు మన ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి మధ్యలో మ్యాచ్ నడుస్తూ ఉంది. ఇది అందరికీ తెలిసిందే. మరి దీనికి అన్నాదమ్ముల సమరానికి సంబంధం ఏంటి అని చూసినట్లయితే, మన ఇండియా యొక్క బౌలింగ్ కోచ్ ఎవరో తెలుసా? మన యొక్క ఇండియా యొక్క బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్. సో ఇద్దరు సౌత్ ఆఫ్రికా బ్రదర్స్ ఉన్నారు. సౌత్ ఆఫ్రికా బ్రదర్స్ మోర్నీ మోర్కెల్ అండ్ ఆల్బీ మోర్కెల్. ఈ మోర్నీ మోర్కెల్ అనే వ్యక్తి మన ఇండియాకి బౌలింగ్ కోచ్గా ఉన్నాడు. అదేవిధంగా ఆల్బీ మోర్కెల్ అనే వ్యక్తి సౌత్ ఆఫ్రికాకి టీంకి అడ్వైజర్గా ఉన్నారు. సో ఈ ఇద్దరు కూడా మన ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా రేపు 2020 మ్యాచ్లో భాగంగా ఆట ఆడుతుంది. కాబట్టి వీరిద్దరు పోటీ అనేది కేవలం ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్యలోనే కాకుండా ఇద్దరు అన్నదమ్ముల మధ్య సమరంగా కూడా కొంచెం చూస్తున్నారు కొంతమంది. అండ్ వీరిద్దరి యొక్క వాళ్ళ మదరు ఎవరికి సపోర్ట్ చేయాలో ఆమె తర్జన పడుతున్నట్టు తెలుస్తుంది. మరి ఆల్బీ మోర్కెల్ చెప్తున్నారు. సో ఏంటంటే, ఇది మా అన్నదమ్ముల మధ్య సమరము, మేము ఇద్దరం అనేది పెద్దగా మాట్లాడుకోం, కానీ మా అమ్మ ఎవరికి సపోర్ట్ ఇవ్వాలో అనేది ఆలోచిస్తుంది. అన్నకి ఇవ్వాలా, తమ్ముడికి ఇవ్వాలని ఆలోచిస్తుంది. సో ఇప్పుడు ఈ అన్నదమ్ముల మధ్య పోటీ అనేది గతంలో కూడా జరిగింది. అంటే ఎలా, ఒకే టీంకి ఇద్దరు కూడా అడ్వైజర్గా ఉండడము ఒక టీంలో భాగంగా గతంలో చాలా జరిగాయి. కానీ రెండు వేర్వేరు దేశాలకి వేర్వేరు దేశాల టీంలో సభ్యులుగా ఉండడం అనేది చరిత్రలో ఇదే మొదటిసారి. అయితే గతంలో మనకు జరిగిందని చూసినట్లయితే, మనకు కోల్కతా డెర్నీ క్రికెట్ మ్యాచ్లో ఈస్ట్ బెంగాల్ అదేవిధంగా మోహన్ బగాత్ జట్టుకి సోదరులు ప్రణబ్ నంది అండ్ పలాష్ నంది కోచ్లుగా వ్యవహరించారు. అదేవిధంగా 1996లో కూడా ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. అందులో బాబీ జాగ్ బ్రదర్స్ ఇంగ్లీష్ లీగ్లో వేర్వేరు జట్లు కూడా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ మిడిల్ బర్లో మరోకి జాగ్ ప్రెస్టన్ నార్త్ ఎండ్ జట్టుకి బాబీ మేనేజర్లు కూడా గతంలో సోదరులే చేయడం జరిగింది.